మనకి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నా ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానాలు చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, ఆత్మీకంగా బలం నొందుతూ ఉన్నారా? అయితే ఈ రోజు దేవుడు మనకి 40 దినాల ఉపవాస అనంతరం ఏ వాక్కునిస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఈరోజు దేశానికే ఒక పిలుపునిస్తున్నాడు దేవుని బిడ్డలారా. దేశమా ఇక భయపడక సంతోషించి గంతులు వేయండి. మీ దేవుడు ఇన్ని దినాలు చేసిన విజ్ఞాపనలన్నింటినీ విని ఇక గొప్ప కార్యాలు మొదలు పెట్టబోతున్నాడు. సూచక్రియలు మొదలు పెట్టబోతున్నాడు. వింతైన కార్యములు ఆయన మొదలు పెట్టబోతున్నాడు. మీరు కడుపారా తిని ఇక తృప్తి నొంది దేవుడు చేసిన కార్యములను బట్టి దేవుణ్ణి సంతోషించి గంతులు వేసే సమయము ఇక మీ ముందు రోజుల్లోనే ఆసన్నమైందని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉండగా ఈ వాక్కుని గట్టిగా పట్టుకొని మీ బ్రతుకులో మీరు విశ్వసించి నడవండి. దేవుని బిడ్డలారా, ఎన్నో కార్యాలు మీరు కన్నులారా చూడబోతున్నారు, చెవులారా వినబోతున్నారు. హృదయంతో దాన్ని అంగీకరించి అనేకులకు మీ నోటి ద్వారా సాక్షులుగా నిలబడి చెప్పబోయే గొప్ప కార్యాలను దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. పచ్చిక మొలవబోతుంది, గడ్డి మొలవబోతుంది. పశువులారా ఇక భయపడొద్దు. మీరు ఏది కోల్పోయారో, ఏది నష్టపోయారో గానుగులుగా దేవుడే ఇక మిమ్మల్ని నింపబోతున్నాడు. మీరు చక్కగా మరి ప్రతి విషయంలోనూ మరి పూర్వకాలమున ఏదైతే పూర్వకాలంలో ఏ వైభవం ఉందో తన తొలకరి వర్షంను కడవరి వర్షాన్ని కుమ్మరించి ఇక అద్భుతంగా ఏది పండాలో పండించబోతున్నాడు. ద్రాక్ష చెట్లు, ఒలీవ చెట్లు, ఇక్కడ దేవాది దేవుడు తెలియజేసినట్లు చెరుపు చెట్లును ద్రాక్ష చెట్లును ఫలించును, చక్కగా పూత పట్టి ఆ ఫలభరితంగా మీరు ఉండబోతున్నారు. క్రొత్త ద్రాక్ష రసంతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. ఈ అన్ని అద్భుతాలు మీ పట్ల దేవుడు చేయబోతున్నాడంట. క్రొత్త తైలంతో మిమ్మల్ని నింపి గానుగులుగా పొర్లి పారే అంత అభిషేకాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేసిన వాడే దేవాతి దేవుడు. ఆయనే ఇక మీ పట్ల నెరవేర్చబోతూ ఉండగా ఈ ఆశీర్వాదాన్ని చూడడానికి, అనుభవించడానికి, దేవుని నామాన్ని మహింపరచడానికి ఇక రెడీగా ఉండండి. ఎందుకంటే 40 దినాలు విత్తిన పంట ఎక్కడ అపవాది దొంగిలించకుండా ఇక మన పంట కోసుకోబోతున్నాం. ఈ 40 దినాలు పడిన ప్రయాసకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మనమే కాదు, పశువులు కానీ దేశంతో దేవుడు చెప్తున్నాడు ఇక భయపడక మీరు సంతోషించాలా, మీ దేవుడు మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. వింతైన కార్యములు, గొప్ప కార్యములు, అద్భుత కార్యములు జరిగించబోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమందితో మీరు ఈ వాక్కును ఇస్తున్నారు, ఈ వాక్ ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, వారి పట్ల గొప్ప కార్యాలు కనపరిచయ్యా. గొప్ప వింతైన కార్యాలు వారు అనేకులు చూచి సాక్షులుగా లేవనెత్తబడినట్లుగా ఒక్కొక్కరి పక్షాన మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. దేవుని బిడ్డలారా, 10-20 మందికి వాగ్దానాన్ని పంపిస్తూ ఉండండి. అనేకులకి చేరవేస్తూ ఉండండి. రిసీవ్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా దైవికారం మీరు చూడబోతున్నారు. దినం కూడా వస్తున్న ఈ వాగ్దానాలు చూస్తూ దైవికంగా మనందరం దీవెన నొందుదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.